ప్రేమేంద్ర ఒక మాట మాట్లాడు అంటే మాట్లాడుతూ భాజపా భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ, భాజపా రాజకీయ పార్టీ, జంగమేళ పార్టీ కాదు. ఈ దేశ ప్రజానికం భారతీయ జనతా పార్టీ ఏలుబడిలోనే, భారతీయ జనతా పార్టీ పరిపాలనలోనే సురక్షితంగా సుభిక్షంగా ఉంటుందని చెప్పి భారత జాతి భావిస్తుంది. ఇవాళ తెలంగాణలో కూడా ఏదో పలానాయన ముఖ్యమంత్రి కావాలి, పలానాయన నాయకులు కావాలనేటువంటి మాట వారు ఏం చెప్పిండ్రో 100% కరెక్టు. నాయకుల కోసం, ఒకరి ముఖ్యమంత్రి పదవి కోసమో ఒకరి మంత్రి పదవి కోసమో అధికారులను కోరుకోవట్లేదు. స్వచ్ఛమైన నీతివంతమైన ప్రజాపాలన కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మొన్న నేను పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ జరుగుతున్నటువంటి తీరు, పార్లమెంట్ జరుగుతున్న ప్రొసీడింగ్స్ కావచ్చు, చర్చలు కావచ్చు, జరుగుతున్నటువంటి తీరు చూసిన తర్వాత దేశ ప్రజానీకంలో ఒక ఆలోచన వచ్చింది. అయ్యో మోడీ గారికి 400 సీట్లు ఇద్దామని చెప్పి అనుకున్నాం, ఎక్కడో దారి తప్పింది. 293 సీట్లే వచ్చినాయి, కానీ 400 సీట్లు వస్తేనే బాగుండు. ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవం నిలిపినటువంటి బిడ్డ నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ గౌరవం మరింత ముందు కొనసాగాలంటే, ఇది కాపాడబడాలంటే మోడీ గారే దేశ ప్రధానిగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీరు చూసిన లేదో, మేము ఎన్నికల ముందు ఎప్పుడు ఒక మాట చెప్పేది, రష్యా ఒకప్పుడు సూపర్ పవర్, ప్రపంచంలో 2 దేశాలు సూపర్ పవర్స్, అది ఒకటి అమెరికా, రెండవది రష్యా. రెండవ స్టేజ్లో ఉన్నటువంటి సూపర్ పవర్స్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్, అది ఇంగ్లాండ్ కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రెండవ శ్రేణి దేశాలుగా ఉంటాయి. భారత్ లాంటి, ఆఫ్ఘన్ లాంటి, పాకిస్తాన్ లాంటి దేశాలన్నీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ కింద పిలుస్తారు ప్రపంచంలో. ప్రపంచాన్ని 3 భాగాలుగా విభజిస్తే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ రష్యా అండ్ అమెరికా, సెకండ్ వరల్డ్ కంట్రీస్ యూరోప్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏషియన్ కంట్రీస్, మనలాంటి కంట్రీస్. కానీ అలాంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు మా దేశానికి ప్రశాంతత కావాలంటే 2 దేశాల ప్రధానులు, 2 దేశాల అధ్యక్షులు మాట్లాడిన మాట ఏంటంటే, ఉక్రెయిన్కి కానీ రష్యాకి కానీ శాంతి నెలకొనాలంటే, మా దేశాన్ని ముందుకు పోవాలంటే మా యుద్ధం ఆపగలిగే శక్తి మోడీ గారికి మాత్రమే ఉందని చెప్పింది. అందువల్ల మన మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఏ దేశాలు పర్యటిస్తున్నారు, ఎక్కడెక్కడ పోయినరు, ఎట్లా మాట్లాడినో అవన్నీ మీరు చూశారు. అంటే మళ్ళీ ముక్కుసూటిగా చెప్పగలిగే శక్తి సత్తా భారత్కు మాత్రమే ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ కొంచెం ఎక్కడో 400 సీట్లు వస్తాయని చెప్పేటువంటి ప్రజా ఆలోచనకు 293 సీట్లు, అంటే 276 వస్తేనే మనం బ్రహ్మాండంగా 3 వస్తాయి, 273 మనకి మ్యాజిక్ ఫీవర్, కానీ 293 వచ్చినాయి. అయినా మన గెలుపుగా చూడకుండా మసిపూచి మాడికాయ ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఇవాళ దేశ ప్రజానికంలో మాత్రం స్పష్టంగా ఇంత గెలిచినప్పటికి కూడా, ఇంత మెజార్టీ వచ్చినప్పటికి కూడా ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ 3వసారి ప్రధానమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంత విజయాన్ని కూడా చూడలేనటువంటి అందులుగా ఉన్నారు వాళ్ళని చెప్పి ఇవాళ దేశం భావిస్తూ ఉంది. నేను అంటున్నా ఒకటే, ఇవాళ సభ్యత్వ కార్యక్రమం కాబట్టి నేను మా అధ్యక్షులతో విన్నవిస్తూ ఉన్నాం. ఇది సొంత జిల్లా, ఫస్ట్ ఇది మేడ్చల్ రూరల్ సొంత జిల్లా కాబట్టి ఇక్కడ పెద్ద మొత్తంలో 70,000 మెజార్టీ వచ్చింది, 69,000 70,000 వచ్చింది. ఇంత గొప్ప మెజార్టీ కట్టబెట్టిన ఈ జిల్లాలో డెఫినెట్గా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, నేను కూడా ఇక్కడనే ఉంటా, ఈ 9-10 రోజుల పాటు ఎడిపోయేది లేదు కాబట్టి ఈ మెంబర్షిప్ కార్యక్రమాల్లో నేను కూడా మీతో ఉంటా. మూడుచింతలపల్లి మండలానికి మనం ఎక్కువ తక్కువ పోలే కాబట్టి తప్పకుండా మూడుచింతలపల్లి మండలం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీ వెంటనే నేను ఉంటా అని చెప్పి మీకు మాట ఇస్తూ, ఇలా 8800002024 ఆడ కొట్టి చేయించడమే కాకుండా, కొట్టి చేస్తే అవుతుంది, కానీ మనం ఎన్నుకున్నటువంటి 50 లక్షల టార్గెట్ రీచ్ కావాలంటే ప్రతి ఇంటికి మన కార్యకర్త పోవాల్సిందే, పోతేనే ఆ సభ్యత్వ కార్యక్రమం అవుతుంది. నాకు తెలిసి ఏ ఇంటికి పైన నేను చేరను బిడ్డ అనేటోళ్ళు అయితే లేరు ఇక్కడ. ఏ ఇంటికి పైన మొన్న ఎన్నికలు చూసినాం,
ఏ ఇంటికి పోయినా కూర్చోబెట్టిండ్రు, ఇంత మంచినీళ్ళు ఇచ్చిండ్రు, వేస్తాం పోబిడ్డ అన్న వాళ్ళు ఉన్నారు తప్ప నీకెందుకు వేయాలని చెప్పి ఎదురు ప్రశ్నించే వాళ్ళు లేరు. సేమ్ థింగ్ సభ్యత్వాలు కూడా అది ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు నాయకులందరూ కూడా మీ పనులు ఉన్నప్పటికీ కూడా మీరెంత శక్తివంతులో నాకు తెలుసు. కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయితే సాధ్యం కాంది ఏది లేదు. కాబట్టి మీరు సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయించాలని చెప్పి కోరుతున్నా. మొన్న ఇక్కడ వచ్చిన మన ఓట్లు 9,35,000, 9,40,000 పైన వచ్చినాయి. 9,90,000, 10 లక్షలు వచ్చినాయి. అంటే మొత్తం తెలంగాణలో హయ్యెస్ట్ ఓట్లు వచ్చినాయి. మెజార్టీ కాదు, హయ్యెస్ట్ ఓట్లు వచ్చిన నియోజకవర్గం నాకు తెలిసి 10 లక్షల ఓట్లు వచ్చిన నియోజకవర్గం ఇదే ఉంది. కాబట్టి ఈ గెలుపు టెక్నికల్గా నేను గెలవచ్చు, కానీ గెలిచింది మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలు మాత్రమే గెలిచిందని చెప్తుంటారు. మా వాళ్ళు ఇప్పుడు మా నరేష్ గిట్ల వచ్చింది ఇక్కడ కూర్చున్నారు. అంటే ఎక్కడో అక్కడ నేను ఎక్కడికో పోయినా, ఉప్పల్ నియోజకవర్గానికి పోయినా, రాత్రి 11:40 కూడా తిప్పుతూనే ఉన్నాను నన్ను. అరే ఆకలి అవుతుందా, ఇంకా ఎప్పుడు పోవాలి ఇంటికి, నేను పొద్దున్న తిరుగుతున్నా, నేను చిన్నపిల్లలకి తిప్పుతున్నా. అంటే వాళ్ళ అన్న మాట ఏంటంటే, అన్న ఇక్కడ 675 ఓట్లుంటే 600 ఓట్లు మనకి వేసిండన్న, 12 గంటల కాదన్నా 1 గంటకు పోయినా కూడా మన కోసం ఉంటారని చెప్పాను. నేను అన్ని 9 ప్రోగ్రాం పెట్టుకొని పోతే ఒక 40 ప్రోగ్రాం తిప్పి పంపించిండ్రు. అంటే అంత గొప్ప ఉత్సాహం ఉన్నది ప్రజలలో. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా, మీరు గొప్ప మెజార్టీతో గెలిపించిండ్రు. రేపు ఈ సభ్యత్వం కూడా అదే రేంజ్లో మా ప్రేమేంద్రాన్ని చెప్పింది కదా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వం పొందిన పార్లమెంటుగా అత్యధిక సభ్యత్వం పొందిన మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ, డీకే అరుణ గారు మన ఇక్కడ బాచ్పల్లిలో సభ్యత్వానికి వీరెట్లయితే గెస్ట్గా వచ్చిందో వారు వస్తున్నారు. కాబట్టి మన మాట కొత్త కాదు, మనం కొత్త కాదు. దయచేసి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ కావాలని చెప్పి కోరుతున్నాం. నేను మన పార్టీ మన ఆఫీసులో కూడా రోజుకు 400 మంది 500 మంది వస్తారు. నేను కూడా మన మీకు ఒక నాయకుని ఇస్తే వచ్చే వాళ్ళందరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఆ ఇంటి దగ్గర కూడా ఒకటి పెట్టే ఏర్పాటు చేయాలని చెప్పి నేను మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ఎవరు వస్తారు, మీరు నరేష్ వస్తారా, నరేంద్ర వస్తారు. కాబట్టి అక్కడ కూడా రోజు అంతమంది వస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా ఒక సభ్యత్వ కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ నమస్కరించి సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ మన ఇక్కడ సభ్యత్వాన్ని స్వీకరించేటువంటి కార్యక్రమం లోపల పెద్దలు ప్రేమేంద్ర రెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యులు వారు సభ్యత్వం తీసుకుంటున్నారు. వారికి భారతీయ జనతా జిల్లా అధ్యక్షులు విక్రమరెడ్డి గారికి సభ్యత్వాన్ని ఇస్తున్నటువంటి మన ఎంపీ నీల రాజేంద్ర గారు, అలాగే సుదర్శన్ గారికి కూడా సభ్యత్వాన్ని అందిస్తాం. ఇప్పుడు మన సభ్యత్వ ప్రముఖులు శ్రీరామ్ గారికి